హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కచోరీలని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటి రెడీ చేసుకోవచ్చండి. ఆలు స్టఫింగ్తో ఈ కచోరీలని గోధుమ పిండితో రెడీ చేసుకుంటున్నాను. పైన క్రిస్పీగా, లోపల ఆలు స్టఫింగ్తో చాలా రుచికరంగా ఉంటాయి. బయట దొరికే కచోరీలు ఎంత రుచికరంగా ఉంటాయో అంతే రుచికరంగా ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేసుకోవచ్చు. కచోరీలో ఎక్కువగా మైదా పిండిని యూజ్ చేస్తూ ఉంటారండి. మైదా పిండి కాకుండా నేను ఇక్కడ కచోరీలని గోధుమ పిండితో రెడీ చేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ కచోరీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుని అందులో చూపించిన కప్తో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వామ్ని చేతిలోకి తీసుకొని ఇలా నులిమి వేసుకోండి. నులిమి వేసుకుంటే ఫ్లేవర్ అనేది పిండికి చాలా చక్కగా పడుతుంది. వాము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, వాము అనేది పిండితో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎనీ రిఫైన్డ్ ఆయిల్ అండి. ఇక్కడ ఆయిల్ని వేడి చేసే అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. పచ్చి ఆయిల్ని 1/2 కప్పు వరకు వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత మెదుపుకుంటూ కలుపుకుంటే మనకి కచోరీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ మొత్తం పిండితో కలిసిన తర్వాత చూడండి, ఇలా పట్టుకొని చూస్తే మనకి ముద్దలాగా వస్తుంది కదా. ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఆయిల్కి బదులు కరిగించిన నెయ్యిని కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. మనం పిండిని ఎంత మెదుపుకుంటూ కలుపుకుంటే కచోరీలు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఆ బౌల్ పైన మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మనం స్టఫింగ్ రెడీ చేసుకునే లోపల పిండి చక్కగా సెట్ అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవి వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి స్టఫింగ్ కర్రీ. ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ముందే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చిగా లేకుండా ఆ ఫ్లేవర్స్ అన్నీ స్టఫింగ్కి చాలా బాగా పడతాయి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ కచోరీలని టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మసాలా పౌడరు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు శనగపిండిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం వేసుకున్న మసాలా పౌడర్ శనగపిండి అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ కచోరీలోకి ఆలు స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి బంగాళదుంపల్ని ముందే ఉడికించుకొని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంప పై తొక్కను తీసేసి చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి ఉడికించుకున్నానండి. ఇలా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండకూడదు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బంగాళదుంపలతో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం,
అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. మనం పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పుని సరి చూసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని గింజలు లేకుండా ఇందులో పిండుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ స్టఫింగ్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా నిమ్మరసం, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి స్టఫింగ్ అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంది. అన్నీ కూడా చక్కగా కలిసిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా ఒకసారి మెదుపుకుంటూ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఒకే సైజులో వచ్చేలాగా పిండి బాల్స్ని రెడీ చేసుకోవాలి. పిండిని మొత్తం ఈక్వల్గా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వీటిని బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, అన్నీ సేమ్ సైజులో రెడీ చేసుకున్నాను. ఇక్కడ 10 నుండి 12 బాల్స్ రెడీ అయిపోయాయి. తర్వాత రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చాలా మెత్తగా ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది వట్టిదైనా తినేయచ్చండి. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. చపాతీలో చాలా సూపర్గా ఉంటుంది. ఇంక ఈ పిండి బాల్స్ని ఎంత సైజులో చేసుకున్నామో అంతే సైజులో స్టఫింగ్ బాల్స్ని కూడా రెడీ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేయాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత పక్కకు పెట్టేయాలి. తర్వాత ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని ఇలా 2 చేతులతో దాని చుట్టూ అంచుల్ని కూడా పల్చగా అనుకోవాలి. ఇలా 2 చేతులతో పట్టుకొని ఇలా చేతి వేళ్ళతో నొక్కినట్లయితే మనకి ఒక చిన్న బౌల్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ని అందులో పెట్టేసుకొని స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత అంచుల్ని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. రౌండ్గా తిప్పుకుంటూ ఇలా క్లోజ్ చేసుకున్నట్లయితే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. దీన్ని కట్లెట్ షేప్లో రెడీ చేసుకోవాలి. కట్లెట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ప్రెస్ చేసి అంచుల్ని పల్చగా ఒత్తుకోవాలి. ఎక్కువగా చేయకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. కచోరీలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో రెడీ చేసుకోండి. తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి. ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత 2 చేతి వేళ్ళతో ఇలా బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. మధ్యలో ఒత్తుకుంటూ చుట్టూ అంచులను కూడా పల్చగా అనుకోవాలి. ఇలా ఒక చిన్న బౌల్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బాల్ని పిండి పైన పెట్టేసి ఇలా అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకొని ఇలా మధ్యలో కట్లెట్ లాగా చేసుకోవాలి. కట్లెట్ లాగా చేసుకున్న తర్వాత మధ్యలో గట్టిగా ప్రెస్ చేసి చుట్టూ అంచులను కూడా కొంచెం పల్చగా అనుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ కచోరీ రెడీ అయిపోయింది. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంత సైజులో ఉంటే సరిపోతుందండి. కచోరీలు ఇంతే సైజులో ఉంటాయి కాబట్టి ఇంతే సైజులో రెడీ చేసుకోవాలి. తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేసుకోకూడదు. మామూలుగా వేడిగా ఉన్నప్పుడు ఈ కచోరీలను అందులో వేసుకొని బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 4 వేసుకున్నాను. వేసుకున్న వెంటనే కలపకూడదండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన తర్వాత ఇలా చిన్న స్పూన్తో ఆయిల్లోకి ఇలా అదుముకుంటే మనకి కచోరీలు పొంగి చాలా బాగా వస్తాయి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక
ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ రెడీ చేసుకున్న కట్లెట్స్ అన్నిటిని కూడా ఆయిల్ వేడి చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడి తక్కువగా ఉన్నప్పుడు మనం కచోరీలను వేసుకొని ఫ్రై చేసుకుంటే అచ్చం బయట కొనుక్కున్న వాటిలాగే ఉంటాయండి, చాలా బాగా వస్తాయి. అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కచోరీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. గోధుమ పిండితో కూడా చాలా బాగా వచ్చాయండి. పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ కర్రీతో సూపర్గా వచ్చాయి. అచ్చం బయట కొనుక్కున్న వాటిలాగే ఉన్నాయి. మీరు కూడా ఇదే మెథడ్లో ఇదే విధంగా చేసినట్లయితే మీరు కూడా చక్కగా కుదురుతాయండి, చాలా బాగా వస్తాయి. ఇవి తింటుంటే బయట కొనుక్కొని తిన్న వాటిలాగే ఉన్నాయి. ఇక ఇంత ఈజీగా వచ్చిన తర్వాత బయట తెప్పించుకోవడం ఎందుకండి, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు మీ పిల్లలకు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా బోర్ కొట్టకుండా టేస్టీగా తినగలుగుతారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.